డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లాలోని బ్రాహ్మణపల్లిలో అరటి తోటలను మాజీ సీఎం జగన్ పరిశీలించారు. రాష్ట్రంలో అరటి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. రైతులు కరువు వర్షాల కారణంగా నష్టపోతే ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాను కూటమి ప్రభుత్వం లూటీ చేస్తుందని ధ్వజమెత్తారు. మద్యం, ఇసుక, క్వాడ్జ్, అమరావతి భూములు ప్రతి ఒక్కటి కూడా అమ్మేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు మేల్కోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు. కారణాల వల్ల వస్తే రైతులకు ఇన్సూరెన్స్ రాని పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో ఉచిత పంటల బీమా ద్వారా ప్రతి ఎకరా ఈ క్రాప్ చేసి ఆర్బీకే పరిధిలో ఆ ఈ క్రాప్ అయిన ప్రతి ఎకరాకు ఉచిత పంటల బీమా రైతు తరఫున ప్రభుత్వమే కట్టేది. ఖచ్చితంగా ఇటువంటి విపత్కర పరిస్థితి ఏదైనా వచ్చినా పట్టించుకోకపోయినా కానీ ఇన్సూరెన్స్ అనేది ఒక హక్కుగా రైతుకు తన బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యే పరిస్థితి. ఈరోజు ఉచిత పంటల బీమా తీసేస్తారు. రైతు వెన్ను విరిచిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. సబ్సిడీ ఇత్తనాలు లేవు, ఎరువులు సైతం బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఈరోజు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఇప్పటికైనా సీఎం చంద్రబాబు మేల్కోవాలి, లేదంటే ఉద్యమిస్తామని జగన్ అంటున్నారు. అసలు ఏంటి విషయంకి వెళ్తే? థ్యాంక్ యూ చందు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ 2వ రోజు మాజీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయన ఏదైతే బ్రాహ్మణపల్లిలో ఉన్నటువంటి అరటి తోటలను కూడా పరిశీలించడం జరిగింది. అయితే కనీస మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నటువంటి అరటి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి కూడా నిర్వహించడం జరిగింది. అయితే వైసీపీ హయాంలో ఏర్పాటు చేసినటువంటి అరటి ప్రాసెసింగ్ యూనిట్ వెనుక పొలాలకు సంబంధించిన దాంట్లో కూడా ఆయన పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఈ ఏదైతే అరటి రైతుల ముఖాముఖి అనంతరం కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. దీంట్లో ఘాటుగా కూడా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అన్నదాత సుఖీభవ అన్న పేరుతో కూడా పిఎం కిసాన్ తో సంబంధం లేకుండా దాదాపుగా 20,000 మేము అప్పుడు ఇచ్చామని ఇప్పుడు దాదాపుగా 19,000 మాత్రమే ఇస్తున్నారని చెప్పడం జరిగింది. అలాగే దళాలను పాలన చేస్తూ వారితో కుమ్మక్కై రైతులను కూడా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా మాట్లాడడం జరిగింది. అయితే సీఎం యాప్ పేరుతో బటన్ నొక్కి ఆనాడు రైతు భరోసాలో చేసేవారమని ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 7,740 కోట్ల రూపాయల పంటల కొనుగోలు కూడా అప్పట్లో చేశామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇది అరటి పరిస్థితి చూస్తే ఈ రోజు దారుణంగా ఉందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మరో పక్క చూసుకుంటే కనుక ఏదైతే మద్యం అలాగే ఇసుక కూడా పూర్తి స్థాయిలో కూడా అమరావతి భూములకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే గతంలో వైసీపీ కూడా ఇలాంటి కార్యక్రమాల మీద ఎన్నో ఉద్యమాలు కూడా చేశాము. రానున్న రోజుల్లో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇలాగే ఉంటే కనుక ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పి జగన్ అయితే కనుక అల్టిమేట్ గా కూడా ఈరోజు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఏదేదైనా ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కూడా ప్రజలను అటు అన్నదాతలను రైతులందరినీ దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే కనుక కుటుంబ ప్రభుత్వానికి అయితే కనుక అల్టిమేట్ గా ఆయనైతే ఈ రోజు ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. సుధీర్, థ్యాంక్ యూ.